Thank you so much for all the love. And it is a very special day. Yesterday, Uyyala Jampala completed 10 years. It is a very special year for me. It's my 10th year with the Telugu film industry. So thank you so much for all the love. And I want to wish all of you, to participate really well for this festival. And I love college festivals. I absolutely enjoy being a part of all of these.
Thank you so much. You guys have seen me in rom-coms and thrillers and horrors, and you have always loved my work. So thank you. Thanks a lot. Thank you for having me here. It really means a lot to have these interactions with people you love. This is what we work hard for. This is what we really, put in our heart and soul, sweat and blood for. So thank you so much. And each one of you, very, very thank you for the response. And I am here for a special reason, and that is my next film. It's called Ugly Story. Yes, it is extremely ugly. And I want our director to speak a few words. Please, that's our director. నందు అవికా గౌర్తో అగ్లీ స్టోరీ ఒక మూవీ చేసాం. వెబ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. నిన్న గేమ్స్ యూట్యూబ్లో రిలీజ్ చేసాం. మీరు అందరూ చూసి దాన్ని బాగా వైరల్ చేయండి. బాగా టీం అందరినీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. So because it has been released just yesterday and we want more people to watch it, so here we are going to play it for you, and I hope you guys like the first glimpse of our film Ugly Story. Thank you very much for having us here. This response is what we work hard for, so thank you. So when it comes to my inspiration all my life has been my parents. Everything they have taught me, everything they tell me, I listen to the T. And I think that is the reason I have reached here. It really means a lot to me when I hear anything from my parents and I listen to it and I give my 100%. So I think that one inspiration that I would want all of you to just blindly follow is listen to your parents. Please do that. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన చిన్నారి పెళ్లి కూతురు. హలో గైస్, అందరికి మిస్టర్ సేవన్ కాలేజ్ నుంచి మాట్లాడుతూ 2 years అయితే ఫెస్ట్ అయితే జరుగుతుంది. ఏ ఇయర్ కూడా ఇంత గ్రాండ్ గా జరగదు. అలాగే సెలబ్రిటీస్ కూడా చాలా మంది వచ్చారు. అన్ని ఇయర్స్ ఫెస్ట్ కంటే కొంచెం డిఫరెంట్ గా జరుగుతుంది. ఒక్కొక్క రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. లెక్చరర్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఫైనల్ ఇయర్ నేనైతే చాలా అంటే చాలా గ్రాండ్ గా ఎంజాయ్ చేస్తున్నాను. లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ లో మొత్తం అందరూ కలిపి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ సీనియర్ అయినటువంటి బుల్లెట్ భాస్కర్ గారు మన కాలేజీలో 1996లో డిగ్రీ చదువుతూ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో జాబ్ రావడం వల్ల అక్కడికి జాబ్ లో జాయిన్ అయ్యి తర్వాత అక్కడ ప్రయాణం అంతా కూడా ఎలా సాగిందో మనం చూస్తున్నాం. మరి మన కాలేజీ విద్యార్థిగా ప్రతి వ్యక్తికి ఒక మంచి స్థానంలో ఉన్నందుకు మనకు అందరికీ గర్వకారణం. మరి మీరందరూ కూడా రేపొద్దున ఇంతకంటే మంచి స్థానం వెళ్ళాలని చెప్పేసి, ఒక స్ఫూర్తి కావాలని చెప్పేసి మనం ఈ రోజు మన మిత్రులైనటువంటి మన బుల్లెట్ భాస్కర్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. మరి మీలో చాలా మంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా మంది చాలా స్కిట్లు వేస్తున్నారు. చాలా మంది చాలా డాన్స్ వేస్తున్నారు. చాలా మంది చాలా రకమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వస్తున్నారు. మీకు అందరూ కూడా ఒక మంచి లైఫ్ అనేది తప్పకుండా ఉంటుంది. మరి బుల్లెట్ భాస్కర్ గారు మాట్లాడే ముందు నేను ఒక విషయం చెప్పాలి. నాకు మన స్టూడెంట్ ఒకరు నాకు బుల్లెట్ భాస్కర్ బావగారు అవుతానని చెప్పేసి నెంబర్ ఇచ్చి ఆయన మన కాల స్టూడెంట్ సార్ అని చెప్పడం జరిగింది. అదే నెంబర్ తీసుకుని మన ఫెస్ట్ కదా అని చెప్పేసి జస్ట్ 1 week ఏదో కాల్ చేశారు. నా ఫస్ట్ రింగ్ అయినప్పటికీ కాల్ లిఫ్ట్ చేశారు. ఎవరైతే సార్ నేను ప్రిన్సిపల్ మిస్టర్ సేవియర్ కాలేజ్ అనగానే సార్ నమస్తే చెప్పండి సార్ అన్నారు. సార్ ఇలాగ మాకు ఫెస్ట్ ఉంది, మీ డేట్ చూసుకొని మాకు అవకాశం ఇస్తే పరంగా పెట్టుకుంటున్నాం అంటే ఫిక్స్ చేసేయండి అన్నారు. లేదు, నా కాలేజ్, నాకు టికెట్, నాకు హోటల్ అకామిడేషన్ ఏమీ వద్దు. నేను ఎక్కడికో పెడితే నాకు ₹1,00,000 ఇస్తారు, కానీ నా కాలేజీకి వచ్చి అన్ని నా డబ్బులతో నేను చేస్తాను. హ్యాట్స్ ఆఫ్ టు బుల్లెట్ భాస్కర్ గారు.
దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ఏవియన్ కాలేజ్ స్టూడెంట్. ఎక్కడికి వెళ్ళినా ఏవియన్ కాలేజ్ స్టూడెంట్ కి ఆ రకమైనటువంటి సోషల్ కాన్షియస్నెస్ అది ఎక్కువగా ఉంటుంది. సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు చేసుకుంటున్నాను సార్. అంత మంచి మన అందుకే మీరు రోజు రోజుకి ఎదుగుతూ పై స్థానికి వెళ్తున్నారు. ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా మంచి హైట్స్ వెళ్ళాలని చెప్పి ఎప్పుడు ఏవియన్ కాలేజ్ మర్చిపోవద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. మరి మీ అందరితో చర్చించడానికి, మీ అందరి ఆలోచనలు పంచుకోవడానికి, మీతో మాట్లాడడానికి మన ముందు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చారు. మరి ఆయన మాటల్లో విందాం. చక్కగా మనం అంతా కూడా సార్ నిజానికి వీళ్ళు ఎవరు కూడా మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పా ఆకలి అంటే మన భాస్కర్ గారు వస్తున్నారు, మాకు ఆకలి లేదని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ మన భాస్కర్ గారు మాటల్లో విందాం. నా హ్యాండ్ ఓవరింగ్ మైక్ టు అవర్ బుల్లెట్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? చాలా హ్యాపీ. తమ్ముళ్ళు మీరందరూ కూడా మంచిగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరే ఎక్కువసేపు సోది కొట్టడం, వచ్చిన 5 నిమిషాలు చక్కగా మాట్లాడదాం. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడతావా సుఖపడవా? నేను కూడా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. రోజు రాత్రి 2 అయినా 3 అయినా భోజనం చేయకుండా మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆగండ్రా, ఇంటికి నేనే వంట చేయాలి. ఎందుకమ్మా నవ్వుతున్నారు? నిజంగా మీరు వంటలు చేస్తే కర్రీ పాయింట్ వచ్చేవి ఇంకోటి. సో ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమేండి. అలానే నేను బిఫోర్ అంటే ఏవియన్ కాలేజ్ చదువుకున్న తర్వాత FM రేడియోలో పనిచేసి, ఆ తర్వాత విశాఖ FM, ఇప్పుడు రెడ్ FM, తర్వాత రేడియో సిటీలో పనిచేసి తర్వాత జబర్దస్త్ వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత స్కూళ్ళలో కాలేజీలో మిమిక్రీ క్లాస్ లెక్చరర్స్ వాయిస్ ఇంక్రియేట్ చేసేవాడిని. ఆ తర్వాత మెల్లగా సినిమా యాక్టర్లు ఇంక్రియేట్ చేయడం జరిగింది. మీకు ఇష్టమైన హీరోలు ఎవరంటే చెప్తారు. ఫస్ట్ చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం తీసుకోలేదు, నేను తీసుకుంటా. అదొక్కటి చెప్తా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే కొంచెం చిక్కేవాడప్ప. సో ఇలా కొంతమంది హీరో వాయిస్ ఇంక్రియేట్ చేస్తుంటా. అలానే మహేష్ బాబు గారు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. మహేష్ బాబు గారు వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? రోడ్డు దత్త తీసుకోవడం అంటే చేతుల నుంచి డబ్బులు తీసే, రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్త తీసుకుంటా. రాయ్ ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాభైపోతారు. సో ఈ విధంగా మహేష్ బాబు గారు వాయిస్ తీసుకోవచ్చు. మిమ్మల్ని నవ్వించడం కోసం ఒక చిన్న ఐటెం. నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సినిమా హీరోలు అందరినీ చూద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కుక్కలు కూడా అలానే మరగడం మొదలుపెట్టి, కృష్ణ గారి ఇంటికి వెళ్తే కృష్ణ గారి ఇంట్లో కుక్క భావ్ భావ్ భావ్. పక్కన నాగార్జున గారి ఇంటికి వెళ్ళాక ఆయన కుక్క ఇంతకన్నా రొమాంటిక్ గా కానీ బాలకృష్ణ గారి ఇంటికి వెళ్తే భయం వేసింది. బాలయ్య బాబు గారి ఇంట్లో కుక్క బావు 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 బావు. కానీ హీరో రాజశేఖర్ గారి ఇంటికి వెళ్తే ఆయన కుక్క చాలా రొమాంటిక్ గా బావు. చివరిగా ప్రకాష్ రాజు గారి ఇంటికి వెళ్తే ఆయన ఇంట్లో కుక్క మొత్తం మీరే చెప్పాలి. మన ఏవియన్ కాలేజ్ దగ్గర ఇస్తే ఆర్కే బిక్స్ వరకు నిలబడతారు. ప్రకాష్ రాజు గారి ఇంట్లో కుక్క ఇది ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, అవన్నీ కించపరచడానికి కాదు. సో మీరు కూడా మంచిగా చదువుకొని సేమ్ టైం కెరీర్ మీద దృష్టి పెడితే, మన వైజాగ్ కూడా ఒకటే చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బతికే సత్తా ఉన్నాడు ఒక వైజాగ్ ఒకడు. థ్యాంక్ యూ. అండ్ అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్, అమ్మాయిలకి అబ్బాయిలకి. థ్యాంక్ యూ సార్. ఓకే, బాలబాబు గురించి అడుగుతున్నారు కాబట్టి ఇదే స్టేజ్ మీదకి కొంతమంది సినిమా హీరోలు వచ్చి మన కాలేజ్ గురించి మాట్లాడమంటే ఎలా ఉంటుంది? ముందుగా చిరంజీవి గారు. నిజంగా ఏవిఎన్ అసలు ఏ అంటే ఆంగ్ల అక్షరంలో మొదటి అక్షరం. కాలేజీలన్నిటిలో కూడా మొదటిగా ఉండాలనే ఏవిఎన్ కాలేజీకి ఆ పేరులో ఏ అంటే విక్టరీ, ఎన్ అంటే ఒక వైబ్రేషన్. ఇంత గొప్పగా చెప్తారు చిరంజీవి గారు. పొరపాటున బాలయ్య బాబు గారిని పిలిస్తే ఎలా ఉంటుంది? సర్వేంద్రం సుభద్రం సుభద్రం సమస్యం వన్స్ మోర్. ఎవరో గాడిద అదేమో మంత్రం అనుకున్నా
ఏవిఎన్ కాలేజ్ అంటే ఏమిటి? ఏవిఎన్ కాలేజీ ఏవిఎన్ కాలేజ్ ఒక చరిత్ర, నాన్నగారికి ఒక చరిత్ర. ముఖ్యంగా కుర్రాలకు సాయంత్రం పూట కావాల్సింది ఏది? అది. ఇంకా ఆడవాళ్ళకి కావాల్సింది ఏది? అది. ఇంకా లెక్చరర్స్ కి కావాల్సింది ఏది? అది. దీని అమ్మ జీవితం అది ఇది తప్ప ఏది. సో ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. అసలు చేతులెత్తండి, మీ గురించి కొంచెం విషయాలు చెప్పాలమ్మా. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు పనిచేయరు, మగాళ్ళే పనిచేస్తారు. ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు కానీ ఫైర్ స్టేషన్ లో పనిచేయరు. ఎందుకు చెప్పండి? అది కొంపలు అంటించడం తప్ప ఆర్పడం తెలియదు కదా. మళ్ళీ ఆడవాళ్ళు ఒక పెద్ద పంచాయతీ పెడతారు. ఏమండి మందు దాక్కండి, మందు దాక్కండి అంటారు. మేకప్ వేసుకుంటారు. మేకప్ ఎందుకని వేసుకుంటారు? మగాళ్ళ కోసమేనా? మా మగాళ్ళు 90 వేసారంటే మీ అమ్మమ్మ కూడా అందంగా కనబడతారు. ఆ మాత్రం దానికి మేకప్. మళ్ళీ ఒక మాట అంటారు, పొరపాటున భర్త ఇంటికి తాగి రాగానే, ఏమండి మీ మగాళ్ళు మందు మానేస్తే కారు కొనుక్కోవచ్చు, మీ ఆడాళ్ళు మేకప్ మానేస్తే హెలికాప్టర్ కొనుక్కోవచ్చు. సో ఇలా ఆడవాళ్ళతో ఇబ్బంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళతో ఒక ఇబ్బంది. అమ్మో మీకు చెప్పాలి. ముఖ్యంగా లెక్చరర్స్, సారీ ఫర్ ఇంటరప్షన్, ఏమనుకోవచ్చు. చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళకి ప్రేమ తగ్గిపోతుంది అంటారు. ఎందుకు తగ్గిపోదు? దిగ్గుమాన్ని నైట్ వేసుకుని పిల్లలు స్కూల్ ముక్కు చీస్తారు. దాంతోనే బట్టలుతారు, దాంతోనే అంట్లు తవ్వుతారు, దాంతోనే మొగుడు దగ్గరికి వస్తారు. నిజంగా చెప్పండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? మళ్ళీ చీరలు అడుగుతారు. ఈ పండక్కి ఆ పండక్కి. దరిద్రం ఏంటంటే మా ఆవిడ జెండా పండగ కూడా చేరుకోమని కట్టేది ఉండదమ్మా. ఇలాంటి ఫంక్షన్లకే కడతారు. రేపు నుంచి డ్రెస్సులు చూడండి ఎలా ఉంటాయో. సో అమ్మా ఏమనుకోవద్దు, జస్ట్ ఫర్ ఫన్. మీరు లేకపోతే మేము ఎక్కడున్నాం చెప్పండి. మా కుర్రోళ్ళు 99.99% చదువు కోసం వచ్చిన వాళ్ళు కాదు, మీ కోసం వచ్చిన వాళ్ళే. ఇదే ఏవిఎన్ కాలేజ్ బాయ్స్ కాలేజ్ చేయండి, ఒక్కడ కనపడ్డి ఇక్కడ. సో ఎనీవే వన్స్ అగైన్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. విష్ గుడ్ లక్. మీరందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు నాయుడు గారు, ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాప ఆకలి వేసిన వాళ్ళు భోజనం చేయండి, తిట్టుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వాయిస్ చేశారు, కాకపోతే మాకు నచ్చిన ఫేవరెట్ వాయిస్ అన్నయ్యా మర్చిపోయారు సార్. మీరు ఒక్కసారి మా కోసం సార్. తమ్ముడు ఏం చేస్తున్నావు? నిజంగా ఓంకర్ గారితో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఆయన మీరు చూసేటప్పుడు టీవీలో ఒకలా ఉంటారు కానీ పక్కన యాక్టింగ్ చేస్తుంటారు కదా. వెల్కమ్ టు మ్యాచ్. మీరు ఇలా ఎందుకు కోరుకుంటున్నాం, అక్కడ కెమెరా రోల్ అవుతుంది. సో చాలా ఫన్నీయెస్ట్ పర్సన్ నిజంగా. ఓంకర్ 150 దేశాల్లో మనకు తిరిగేలేదు, వైజాగ్ మొత్తం అంతే. సో మీ అందరికి రియల్ లైఫ్ లో, అంటే నేను కామెడీ చేయడం కాదు, జనాలు చేసే కామెడీ చెప్తాను. అంటే రియల్ లైఫ్ లో జరిగింది. నేను ఇలాగే ఒక ఫంక్షన్ కి వెళ్ళా, అందరూ గుర్తుపడుతుంటారు. ఏ బాబాయ్ మనోడికి మంచి పేరు బుల్లెట్ భాస్కర్ అంటే తెలుగులో ఎవరు లేడన్నాడు. చూడు ఏమన్నాడు తెలుసా నన్ను, నీ మెకానిక్ షాప్ ఎక్కడ అని అడిగాడు. భాస్కర్ గారు రష్మి గారు ఎక్కడ అని అడిగాడు. నేను నిజం చెప్పండి, రష్మి వెనకాల తిరుగుతారు. నేనేమన్నా తెలుసా, రష్మి గారు ఎక్కడంటే ఇప్పుడే పూర్ణ మార్కెట్ దాటిందంటే అప్పు ఎక్కుతుందని చెప్పాను. రష్మి గారు మనసుపడ్డారా? ఒక 10 ఏళ్ళ లాగా ఇద్దరు పింఛన్ తీసుకుంటారు కానీ ఇంకా పాడ ఎదో సచ్చినోడు నిద్దట్లో ఏమిని కాలేదు పోస్ట్ ఆఫీస్, ఏమిని కాలేదు పోస్ట్ ఆఫీస్ అంటూ కలవరిస్తాడు అక్క. సర్లే, రెండో ఆవిడ, దీని మొగుడు స్కూల్ మాస్టర్, ఎంత బాగుందో దీని జీవితం. ఆవిడ కూడా ఏడుస్తుంది. ఏముంది అక్క, అనవసరంగా చేసుకున్న స్కూల్ మాస్టర్ ఎప్పుడు చూడు ఎదో సచ్చినోడు. పప్పులో ఉప్పే లేదని పిల్లలు బెంచ్ మీద నించోమన్నట్టు నన్ను అటకి నించోమంటున్నాడు ఎదో సచ్చినోడు. ఇది ఇంకా పర్వాలేదు, వంకాయ కూర సరిగ్గా ఉండలేదని 40 సార్లు ఉండమన్నారు. ఎందుకక్క అడిగితే హోంవర్క్ అంటే ఎదో సచ్చినోడు. సరే, మూడో ఆవిడ మొగుడు ఎమ్మెల్యే. అక్క నీ మొగుడు ఎమ్మెల్యే, ఎంత బాగుందో నీ కాపురం. ఏం బాగుంది అక్క, అనవసరంగా చేసుకున్న ఎమ్మెల్యే సచ్చినోడు. ఏమండి నాకు కడుపు వచ్చింది 3వ నెల అంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడక్క, ఇందులో నా తప్పేమీ లేదు, ఇదంతా ప్రతిపక్షం వల్ల కుట్ర అన్నాడక్క. సో రే టైమింగ్ రావనరా, మీరు బాగుందని నడుస్తున్నారా బాగాలేదని నడుస్తున్నారా నాకు అర్థం తెలియట్లేదు. ఇంకొక వాయిస్ చేయడం మర్చిపోయాను. మన వైజాగ్ అంటే గుర్తుకొచ్చే వాయిస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. నేను యాక్చువల్గా ఇలాగే కాలేజ్ చదువుకున్నప్పుడే చూసి నేర్చుకునేవాడిని. ప్రభాస్ గారి వాయిస్ స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది. స్టార్టింగ్ లో మీరు చూసుకున్నట్టయితే
రాఘవేంద్ర సినిమాలో అనుకుంటా హీరోయిన్ చనిపోయిన దాకా ఇంటికి నడుచుకొని వచ్చి డైలాగ్ చెప్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారమ్మా, ఆ ఇంజనీర్ గడి వెళ్ళిపోమని చెప్పి ఈ రోజు ఊరు వదిలి వెళ్ళిపో, నాన్న రేపు అమ్మను వదిలి వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా. ఇలా ఉండే ఆయన వాయిస్ ఛత్రపతికి వచ్చేసరికి, అప్పలనాయుడు ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా, ఇదే నేలపై కూడికేడ్చాం గుడికేడ్చాం, కడుపు మారితే కన్నీళ్లు తాగి బతికాం, ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయ్. వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు, నా అమ్మ మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే బోటుకోతాను చెప్పిన బోటుకి పొలవుతాయి, సముద్రంలోని కెరటాలు ఎరుపు రంగు పూసుకుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆటో రామప్రసాద్ ఫ్రమ్ వైజాగ్. హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు అంటాడు మా ఇద్దరిని చూసి, అరే మీ వైజాగ్ లో కొన్న నోటికోలు ఎవరికి ఉండదు, అది మై బర్త్ ప్రాబ్లం, ఎంత అంతే కదా. అందులో వైజాగ్ లో మళ్ళీ ఏవిఎన్ కాలేజ్ పెట్టుకోవడం ఇంకా పవర్ అయిపోతుంది. అసలు ఏవిఎన్ కాలేజ్ ఉంది ఆ పేరు, ఏవిఎన్ ఆడవాళ్ళ వెంట నడిచే కాలేజ్. మీరు కాలేజ్ చదువుకున్నప్పుడు అలాగే చెప్పారు మా సీనియర్ నాకు. ఎగ్జాక్ట్లీ సార్, మేము చదివినప్పుడు కూడా మీరు ఆడవాళ్ళు మా వచ్చి అమ్మాయిల వెంట నడిచే కాలేజ్ అనేవాళ్ళు, అది కొంచెం మార్చారు. ఎప్పటికీ ఏవిఎన్ కాలేజ్ అనేది విక్టరీ ఆల్ఫాబెట్ చెప్పినట్టుగా ఫస్ట్ A1 కాలేజ్ డెఫినెట్ గా సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన ఏవిఎన్ కాలేజ్ విద్యార్థులకి ఆ నోటుదోలు తగ్గిపోయి చదువు పెరిగింది సార్. చదువుతో పాటు అది కూడా ఉండాలి ఉంది సార్, కానీ ఎక్కడ కూడా అక్కడ వాడుతున్నారు చాలా చక్కగా, చాలా సమస్ఫూర్తిగా. మీకు అర్థమైపోతుంది, ఈ 1000 మంది స్టూడెంట్స్ కూడా అలాగా కూర్చొని చక్కగా ఉన్నారు అంటే ఇప్పుడు ఏ విధంగా మీకు అర్థమవుతుంది. మీ అందరి సహకారంతో మన యొక్క స్టాఫ్ అంతా కూడా సార్ చాలా డెడికేట్ గా పనిచేస్తున్నారు. మరి మా కళాశాలకు ఇంతకు ముందు విశ్వంగా చేసి ఇప్పుడు ఏయూలోకి వెళ్ళినప్పుడు కూడా మా శ్రీనివాస్ గారు ప్రతిష్టప్పుడు ఇప్పుడు కూడా మీరు వచ్చే ముందు కూడా రేపు ఈ ఎండోమెంట్ ప్రైజెస్ కోసం వర్క్ లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ గ్రేట్ సార్. సో అలాగే మాకు డీన్ గారు గవర్నమెంట్ కాలేజ్ లో వైస్ గా చేసేటారా, ఇక్కడ డీన్ గా అపాయింట్ చేసుకున్నాం, చాలా చక్కగా పనిచేస్తున్నారు. మా స్టాఫ్ అంతా కూడా చాలా డెడికేటెడ్ గా పనిచేస్తూ, మా ఏవో గారు ఎప్పటికప్పుడు అనగా మీకు రశ్మి కోసం అడిగారు, నాకు అప్పుడప్పుడు కొన్ని అడుగుతూ ఉంటారు. అలా చక్కగా చాలా చాలా సన్నిహితంగా రేపు అది కనపడి సార్ నిజంగా సార్ ఖచ్చితంగా మీకోసం రష్మి గారిని అడుగుతారు, మీకోసం చెప్తా సార్. ఇప్పుడు మన కాలేజ్ స్టూడెంట్స్ సార్, అంటే ఇది వాళ్ళ కోసం చెప్తున్నా కాదు, నేను చాలా కాలేజీలో గెస్ట్ లెక్చర్ గా వెళ్ళాను, మా ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు కూడా వెళ్ళారు. నిజంగా మన కాలేజ్ స్టూడెంట్ లాగా ఎక్కడ ఉండరు సార్. ఇప్పుడు మన కాలేజ్ క్యాప్ పెట్టుకోవాలి సార్, క్యాప్ ఇది క్యాప్. నా రోజు ముందుంటారు ఏదో రావడానికి, నాకు వైజాగ్ లో ప్రోగ్రెస్ చేయాలంటే బయట వచ్చాక మా అందరి కోసం, స్టాఫ్ కోసం, స్టూడెంట్స్ కోసం ఒక్క 2 స్టెప్పులు ఒక్క సాగు పెడతాం, మా కోసం పెట్టేయాలి. ఎవరు మేడం గారితో నేను సింగిల్ నచ్చడం లేదు, మేడం గారికి చేస్తా. ఇంతకీ ఈయన పీడీ క్లాస్ ఈ విధంగా పెట్టారా మీరు? మేము చేస్తే పీడీ చేసినట్టే ఉంటది. అరే ఈసారి ఎవడన్నా తాజ్ మహల్ ఎక్కడుందంటే ఢిల్లీ అని రాయకండి, వైజాగ్ అని రాయండి. మేడం ఎక్కడుంటే అక్కడ తాజ్ మహల్. అండ్ మీ ఫ్యానా? కాలేజ్ అంటే మీ ఫ్యాన్సా? రాత్రులు నిద్రపడుతుంది ఇంటికి వెళ్ళాక.
థ్యాంక్ యూ. ఒకసారి మేడం గారు గట్టి చెప్పట్లు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి బాగుంటూ 69 మనందరి తరఫున భాస్కర్ గారికి పేరు పేరిన మన కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున, మన అధ్యాపక బృందం తరఫున, ప్రిన్సిపల్ గా, వైస్ ప్రిన్సిపల్ గా, డీన్ గా మా అందరి తరఫున, అలాగే మీ అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు స్టాఫ్ అందరూ కూడా డయాస్ నుంచి వస్తే ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి. మన ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వార్షికోత్సవానికి నన్ను పిలవడం జరిగింది. నేను కూడా ఇదే కాలేజ్ పూర్వపు విద్యార్థిని, ఇక్కడే చదువుకోవడం జరిగింది. ఇక్కడ చదువుకున్న కాలేజ్కే గెస్ట్ గా రావడం ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఏవిఎన్ కాలేజ్ చదువుకున్నది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అలానే లెక్చరర్స్ అందరూ కూడా చాలా మంచిగా స్వాగతం పలికి బాగా చూసుకున్నారు. ఇక్కడ చదువుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఏవిఎన్ కాలేజ్ ఎంతో మంది సక్సెస్ అయ్యారు. అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో వైజాగ్, గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఎన్నో దేశాలు గొప్పగా చెప్పుకునే మన భారతదేశంలో 163 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంతో మంది మహానుభావులు, మేధావులు, క్రీడాకారులు చదువుకున్న మిస్సెస్ ఏవిఎన్ కాలేజ్ 163వ సంవత్సర ఫెస్టివల్ జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమానికి నేను చీఫ్ గెస్ట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచిన మిస్సెస్ ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం శ్రీమతి నాయుడు గారికి, మరియు ఈ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కరస్పాండెంట్ అదీప్ బానోజురావు గారు, మిసెస్ అదీప్ బానోజురావు గారికి, మరియు ఈ కార్యక్రమానికి నన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేసిన హెచ్ఓడి మేడం ఇంగ్లీష్ రజనీ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నానండి. విశాఖపట్నంలో 60 years 50 years దాటిన వాళ్ళని ఎక్కడ చదువుకున్నావు అని అడిగితే విశాఖపట్నం అంటే ఏ కాలేజీ అని చెప్తే దాంట్లో 90% పీపుల్ ఏవిఎన్ కాలేజ్ చెప్తారండి. అంత చరిత్ర గల కాలేజీ ఏవిఎన్ కాలేజ్. ఇటువంటి కాలేజీకి నేను గెస్ట్గా రావడం నా డైరీలో ఈరోజు స్పెషల్ పేజీ కింద నోట్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకుంటాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈరోజు మా మిస్సెస్ ఏవిఎన్ కళాశాలలో ఆహ్వాన్ 2K23 ఫెస్ట్ జరుగుతుంది. ఈ ఫెస్ట్ కి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా అంత గొప్ప ఆదరణ లభించింది. ఎందుకంటే ఈ రోజు సినీ గెస్ట్, సినిమా హీరోయిన్ అవికా గౌర్ మరియు జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సీనియర్ ఆర్టిస్ట్ డైరెక్టర్ ఎనుగోలు ప్రసన్న కుమార్ ఏకంగా 3 సినిమా నుంచి అతిథులు రావడం జరిగింది. ఇక్కడ అంతా చాలా పండగ వాతావరణం నెలకొంది. మా కళాశాలలో మా విద్యార్థులందరూ ఈ 2 రోజుల పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇలాంటి ఫెస్ట్లు ఇంతకు ముందు గతంలో జరిగినప్పటికీ ఈసారి చాలా ప్రత్యేక ఆకర్షణగా సినిమా యాక్టర్స్ వరుసగా 3 రావటం ఈ ఫెస్ట్ చాలా చాలా గ్రాండ్ గా జరిగిందని చెప్పాలి. సో మా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో ముందుంటారు. అలాగే స్టాఫ్ కూడా చాలా చాలా ఉత్సాహంగా అన్ని యాక్టివిటీస్ లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మా ప్రిన్సిపల్ గారు, కరెస్పాండెంట్ గారు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడు 100% సపోర్ట్ ఇస్తారు. ఆ సపోర్ట్ తో మేమందరం కూడా ఇలాంటి ఫెస్ట్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇలా కాలేజీ పేరు ప్రఖ్యాతుల్ని ముందుకు తీసుకెళ్లాలని, కాలేజ్ మన ఏవిఎన్ కళాశాల అంటే మహానుభావులు పుట్టి మహానుభావులు చదువుకొని ఎంతో గొప్ప ప్రఖ్యాతిగాంచిన కాలేజ్. ఇలాంటి కాలేజీలో మేము వర్క్ చేస్తూ మా స్టూడెంట్స్ ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి చదువులోనే కాకుండా అన్ని రకాల డెవలప్మెంట్స్ కూడా మేము అందిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. హలో వైజాగ్ ప్రేక్షకులకి నా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.